రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఉషశ్రీ సంస్కృతి సత్కార సభ వేదిక పైన ఉన్న ఈనాటి ప్రధాన సత్కార గ్రహీత, ఆయనకి ఎన్ని బిరుదాలు ఉన్నాయో అవధానానికి సంబంధించి శ్రీ డాక్టర్ భూమిపాళ్ళ మహాదేవమణి గారు, ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ ఏఎస్ రామశాస్త్రి గారు, చాలా ముఖ్యంగా మనకు కనపడుతూ ఉన్నటువంటి అవధాని శ్రీమతి ఉదయ్ చంద్రిక్ గారు, అన్నింటికన్నా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఉషశ్రీ గారి అమ్మాయిలు, వారి జీవిత భాగస్వాములు, ముఖ్యంగా అది కదా ప్రధానం. అందులోనూ కుటుంబంలోకి వచ్చినటువంటి కొత్త సభ్యులు అంటే వైజయంతి గారి కొడుకు కోడలు, వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకోవడం అన్నది కుటుంబ సంస్కృతి అన్నది ఎలా ఉన్నది అన్నదాన్ని మనకి నిదర్శనంగా ఉంటుంది. సనాతన ధర్మంలో, భారతీయ సంప్రదాయంలో అన్నింటికన్నా ప్రధానమైనటువంటిది కుటుంబ సంస్కృతి. పాశ్చాత్య దేశాలకి మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భేదం అది. అక్కడ వ్యక్తి ప్రాధాన్యం అయితే మనకి ఇక్కడ కుటుంబం ప్రాధాన్యం. స్వాతంత్రం రావడానికి ముందు కూడా కుటుంబానికి ఒక ఓటు ఇద్దామా అన్న ప్రపోజల్ కూడా ఉంది, వ్యక్తులకు కాదు. అంటే ఒక యూనిట్, సమాజానికి ఒక ప్రమాణం, ఒక యూనిట్ కుటుంబము అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రధానం. దాన్ని హైలైట్ చేయాలని అనుకున్నారు. ఎవరు రాజకీయాల్లో ఎవరు చేసినా, ఎవరేం చేసినా కానీ కొన్ని కుటుంబాలు దాన్ని కొనసాగిస్తున్నాయి అనడానికి ఇది గొప్ప ఉదాహరణ. అందువల్ల ఆ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా అయ్యి ఆనందాన్ని పంచుకోవడానికి నేను ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని వస్తాను. అసలు ఈ ప్రవచనాలు చెప్పడం, వీటి గురించి, ఉషశ్రీ గారి గురించి, ఆ పరంపర ఎలా వచ్చింది అన్నది అధ్యక్షుల వారు తొలి పలుకుల్లో మనకి చెప్పారు. ఎప్పుడో మూలం మనకేమి ఋషులు ఎప్పుడెప్పుడో ఎక్కడ తపస్సులు చేసి జీవితం అంతా తపస్సు చేసి ఒక సత్యాన్ని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించినటువంటి సత్యాలన్నీ రాసులుగా పడి ఉంటాయి. అధ్యయన సౌలభ్యం కోసం, అంటే చదువుకునేటటువంటి వారికి వీలుగా ఉంటుందని వాటన్నింటినీ ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగం చివర విభజించేటటువంటి కార్యక్రమం ఒకరికి అప్పచెప్పబడింది. వారే అపాంతర తమ్ముడు అనబడేటటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆ అపాంతర తమ్ముడే ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగం చివరిలో వేరే నామాలతో ఆవిర్భవించడం జరుగుతుంది. మనది జరుగుతున్న 28వ మహాయుగంలో ఆయన కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరుతో ఆవిర్భవించారు. వేదాన్ని వ్యాసీకరించారు కనుక ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఇందాక ఒక మాట అన్నారు, ఒక్క జీవిత కాలంలో ఇన్ని పనులు చేయడం సాధ్యమేనా అని. ఆయనకి సాధ్యమైంది. ఆయనకే అనుమానం వచ్చింది, తన శిష్యులే చేయగలరా లేదా అని అనిపించి తన శిష్యులు నలుగురికి 4 వేదాలని, మరొకరికి 5వ వేదంగా పరిగణించబడేటటువంటి భారతము, ఇతర పురాణాలు, వీటన్నిటిని అప్పచెప్తే వారు కూడా తమ శిష్యులకు మళ్ళీ భాగాలు చేసి అప్పచెప్తారు. అందువల్లే వేదంలో శాఖలు, ప్రాతిశాఖలు ఇవన్నీ ఏర్పడడం జరిగాయి. ఆ విధంగా తరతరాలు మారుతున్న కొద్దీ మనుషుల యొక్క గ్రహణ శక్తి పలచబడుతుంది. ఆ పలచబడినటువంటి గ్రహణ శక్తికి అనుకూలంగా చెప్పాలి అనేటటువంటి ఒక తపన మహర్షులైనటువంటి వారికి, మానవత్వం మీద ప్రేమ కలిగినటువంటి వారికి ఉంటుంది. అందుకే కదా ఆయన కలియుగంలో మానవుల గురించి అంటాడు వ్యాసుడు, వాళ్ళకి ఎటువంటి మంచి పనులు చెయ్యలేరు అని చెప్పి, వాళ్ళు ఉగ్రరోగ సంకలితులు, సత్కర్మంబులు ఎప్పియు చేయజాలరు.
అల్పతరాయుడు, సత్కర్మములేవి చేయజాలరు అని వాళ్ళ కోసం ఆయన తపన చెంది మనకు అర్థమయ్యే విధంగా చేసే ప్రయత్నం చేశారు. ఆ శిష్య పరంపర కూడా అలా కొనసాగుతూ వచ్చింది. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్టయితే భాగవతం వ్యాస మహర్షి అందులోనే ఉంది, కలియుగంలో మానవుల గురించి చెప్పేది. అలా వచ్చినటువంటి వాళ్ళు అయ్యో అందరికీ అందట్లేదే అని చెప్పి తెలుగులో మనకి పోతన రచించారు. పోతన భాగవతం కూడా అందలే, మనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. పద్యం అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికి వ్యాఖ్యానం చేసిన వారు ఉన్నారు. వ్యాఖ్యానాలు కూడా వివరించి చెప్తే తప్ప అర్థం కాకపోతుంది. ఇప్పుడు అంటే కాలానుగుణంగా చిన్న పిల్లలకి అన్నం మెత్తగా చేసి గుజ్జులాగా నోట్లో పెడితే తప్ప తినలేని పరిస్థితికి వచ్చినటువంటి జాతిగా మనం తయారై ఉన్నాం. మన కోసం అందించినటువంటి వారు మనకి ఎట్లా కావాలో, పిల్లలు ఎట్లా తింటారో దానికి తగినట్టుగా వండి పెట్టేటటువంటి తల్లి లక్షణం మహర్షులకు. వాళ్ళ చేత తినిపించడం ప్రధానం. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళల్లో రేడియో మాధ్యమం ద్వారా చక్కగా భారతం, రామాయణం, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు వీటన్నింటినీ లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఉషశ్రీ గారు. ఎందుకు అంటే అప్పటికే పరమ భయంకరమైనటువంటి అపవాదులు రామాయణం గురించి లోకంలో చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో ఇప్పుడు వాల్మీకంలో ఇది లేదు, ఇది అబద్ధం అంటే చీపో అబద్ధం చెప్తున్నావు పో అంటారు మనకి. అంతగా అది లోకంలో వ్యాప్తి చెందే లక్ష్మణుడు ఏదో 3 గీతలు గీశాడని, రాముడు ఏదో సీతాదేవిని అగ్నిలో దూసేశాడని, ఇలాంటి మాటలు. మనం కాదంటే మనని వెలివాడుగా చూసేటటువంటి సమాజం తయారైంది. అటువంటి వాళ్ళ కోసం, అతి సామాన్యుల కోసం ఏనాడు రామాయణం పుస్తకం తెరిచి చదవక ఒక జ్ఞానాల్లో చెప్పలేము, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సినిమాలు తీసి మనం మొహాన కొట్టేసినటువంటి వాళ్ళ ప్రభావం వల్ల దురభిప్రాయాల్లో పడిపోయినటువంటి వాళ్ళ కోసం ఎంత దురభిప్రాయాలు వచ్చాయి, తరాలని నాశనం చేసేసారు, తరతరాలని. అలాంటి ప్రభావంలో ఉన్న వాళ్ళ కోసం రామాయణం అంటే ఇది అని తెలియచెప్పడం కోసం రామాయణాన్ని ధర్మ సందేహాలు అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. విజయవాడలో చుట్టుపక్కల ఆ రోజుల్లో రేడియోనే ప్రధానమైనటువంటి మాధ్యమంగా మనం ఉండేటటువంటి రోజుల్లో మధ్యాహ్నం పూట రిక్షా వాళ్ళు కూడా రిక్షాలు తొక్కేవాడు కాదు. ఏమంటే రామాయణం వినడానికి. రిక్షా తొక్కుతుంటే వినడం ఎట్లా కుదురుతుంది? ఇన్ని ట్రాన్సిస్టర్లు కూడా ఉండేవి, ఇంత ట్రాన్సిస్టర్ ఉండేది అప్పుడు. అది పట్టుకు తిరగడం కష్టం, అది పెట్టుకుని వినాల్సిందే. ఆ విధంగా పైగా ఇది కార్మికుల కార్యక్రమంలో భాగంగా వచ్చేది. కార్మికుల కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు అనేక కర్మాగారాల్లో వాళ్ళ లంచ్ టైం మార్చమని అడిగి రిక్వెస్ట్ చేసి మార్పించుకున్నారు. అలా 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి ఈ ఉషశ్రీ సంస్కృతి సత్కార సభ వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.